హలో గాయ్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే ప్రీవియస్ వీడియోలో మనం క్లియర్గా కాన్స్టిట్యూషన్ యొక్క మేకింగ్ గురించి చూసాము. మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దాంట్లో మేజర్ కమిటీస్ ఏంటి, మైనర్ కమిటీస్ ఏంటి, డ్రాఫ్టింగ్ కమిటీస్ ఏంటి, ఆ కమిటీస్ని యూజ్ చేసుకొని ఎన్ని ఇయర్స్లో మన కాన్స్టిట్యూషన్ మనం ప్రిపేర్ చేసుకున్నామో అవన్నీ నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి దాన్ని కూడా చూడండి, వాచ్ చేయండి, చాలా ఇంపార్టెంట్. అయితే ఈరోజు మనం సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడదాము. సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నేను ఎందుకన్నానంటే నేను మీకు చెప్పాను, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఏదైతే ఉంటుందో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది సెవరల్ కాన్స్టిట్యూషన్స్ అంటే వరల్డ్లో ఉన్న డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో దాని దగ్గర నుంచి సోర్సెస్ తీసుకొని మన ఇండియాకి తగ్గట్లుగా కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని రూల్స్ అనేది ఇన్కార్పొరేట్ చేసుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఎగ్జామినేషన్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే ఎలా అడుగుతాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలో వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఫ్రమ్ ద యూఎస్ కాన్స్టిట్యూషన్ అంటారు. దాంట్లో ఆప్షన్స్ ఇస్తారు: ఫండమెంటల్ రైట్స్, జ్యుడిషియల్ రివ్యూ, రిమూవల్ ఆఫ్ ద సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్, అలాగా. అలాంటప్పుడు మీరు దీని గురించి తెలుసుకొని ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి కూడా 1 మార్క్ దాకా ఈజీగా వస్తుంది, ఇంకా మోర్ దాన్ 1 మార్క్ కూడా రావచ్చు. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, వీ కెన్ గో ఇన్ టు ద టాపిక్. సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ ద గ్లాన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, కాన్స్టిట్యూషన్ అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను, వేరియస్ కంట్రీస్ నుంచి డిరైవ్ చేసుకుంది. అబౌట్ 60 కంట్రీస్ నుంచి మనం డిరైవ్ చేసుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ కనుక చూసుకున్నట్లయితే, మన కాన్స్టిట్యూషన్ని ఎలా డివైడ్ చేయొచ్చు అంటే, పొలిటికల్ పార్ట్, స్ట్రక్చరల్ పార్ట్, ఫిలసాఫికల్ పార్ట్. నేను దీని గురించి మీకు చెప్తాను. వాట్ ఈజ్ పొలిటికల్ పార్ట్? పొలిటికల్ పార్ట్ అంటే ఏంటి అంటే, మొత్తం కూడా మనకి పొలిటికల్ పార్ట్లో పార్లమెంట్ అనేది ఎలా ఉండాలి, లెజిస్లేషన్లో ప్రొసీజర్ అనేది ఎలా ఉండాలి, క్యాబినెట్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలి, రిట్స్ అనేది ఎలా ఉండాలి, అంటే ఇది మొత్తం కూడా పొలిటికల్కి సంబంధించినవి అనమాట. అది పొలిటికల్ పార్ట్. మరి స్ట్రక్చరల్ పార్ట్ అంటే ఏంటి? స్ట్రక్చరల్ పార్ట్ అంటే, ఇప్పుడు ఇండియా ఉందనుకోండి, ఇండియా అనేది ఏదైతే ఉంటుందో, ఇండియా ఈజ్ ఏ ఫెడరేషన్ అంటాము. ఫెడరేషన్ అంటే ఏంటి? సెంటర్కి వేరేగా, స్టేట్కి సపరేట్గా పవర్స్ ఉంటాయి. సెంటర్ అనేది స్టేట్ మీద ఆధిపత్యం అనేది చలాయించదు, యూనిటరీ పవర్ ఉండదు. అంటే ఈ యొక్క స్ట్రక్చరల్ పార్ట్లో మనకి ఎలాంటివి ఉంటాయి అంటే, ఫెడరల్ స్కీమ్ కానీ, గవర్నర్ ఎలా పనిచేయాలి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కానీ, అలాంటి వాటికి సంబంధించినవి ఉంటాయి. ఇంకా ఫిలసాఫికల్ పార్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఫిలసాఫికల్ పార్ట్ అంటే ఏంటి? ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఫిలసాఫికల్ పార్ట్లో ఉంటాయి. అయితే మనకి బ్రాడ్గా చెప్పాలి అనుకుంటే, ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పొలిటికల్ పార్ట్ అనేది మోస్ట్లీ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి డిరైవ్ చేసుకోవటం జరిగింది. స్ట్రక్చరల్ పార్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947లో క్లియర్గా ఏమని మెన్షన్ చేశారు అంటే, ఇండియా అనేది ఒక కాన్స్టిట్యూషన్ పెట్టుకునే అంతటి వరకు ఇండియాలో పరిపాలన జరగాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని యూస్ చేసుకోవచ్చు అని చెప్పటం జరిగింది. అందుకనే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ని ఇప్పటికీ కూడా మన కాన్స్టిట్యూషన్లో ఇన్కార్పొరేట్ చేసుకోవటం జరిగింది. నెక్స్ట్, ఫిలసాఫికల్ పార్ట్ అంటే ఏంటి అంటే, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఫండమెంటల్ రైట్స్ ఏమో మనం యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్నాము, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏమో మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్నాము. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి క్వశ్చన్స్ అడగడానికి ఉంది, పొలిటికల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అని అడగచ్చు. అప్పుడు మీరు ఆన్సర్ బ్రిటన్ లాగా పెట్టాలి. స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ అంటాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అదేవిధంగా ఫిలసాఫికల్ పార్ట్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ అని అడుగుతాడు. అప్పుడు ఫండమెంటల్ రైట్స్ అయితే యూఎస్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అయితే స్పెయిన్ అనమాట. స్పెయిన్ అండ్ ఆల్సో ద ఐర్లాండ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అయితే మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసినప్పుడు, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేసినప్పుడు మనం ఎన్ని ఉన్నాయి ఆర్టికల్స్? 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఏంటంటే 22 పార్ట్స్ ఉన్నాయి.
ఓకేనా. అయితే ఈ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో అది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి డిరైవ్ చేసుకోవటం జరిగింది. ఇప్పటి నుంచి నేను ఏదైతే సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చెప్తున్నానో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, ఎవ్రీ మినిట్ వాల్యూస్ అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే ఆల్మోస్ట్ ఒక ఎయిట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి నేను మీకు చెప్తాను. పక్కాగా ఒక క్వశ్చన్ వస్తుంది, అందుకని జాగ్రత్తగా ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోగలిగితే తీసుకోండి, ఒక్కసారి చదువుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఇన్కార్పొరేట్ చేసుకున్నారు అంటే ఫెడరల్ స్కీమ్. ఫెడరేషన్ అంటే ఏంటి? సెంటర్కి స్టేట్ మీద ఆధిపత్యం చలాయించటం లేదు. స్టేట్ అనేది సపరేట్, సెంటర్ అనేది సపరేట్. ఫెడరల్ స్కీమ్ అనేది గవర్నర్ ఆఫీస్ అనేది ఎలా ఉండాలి? గవర్నర్ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏజెంట్ లాగా గవర్నర్ పనిచేయకూడదు. దాని గురించి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఇండియాకి మాత్రమే ఉన్న యూనిక్ ఫీచర్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. అప్పుడు ఇండియా నార్మల్ అప్పుడు ఏంటంటే ఒక ఫెడరేషన్ లాగా యాక్ట్ అవుతుంది. అంటే నేను ఆల్రెడీ చెప్పా కదా, సెంటర్ వేరు, స్టేట్ వేరు. స్టేట్ అటానమస్గా పనిచేస్తుంది, సెంటర్ అటానమస్గా పనిచేస్తుంది. సెంటర్ స్టేట్ మీద ఆధిపత్యం చలాయించదు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వచ్చినప్పుడు ఆటోమేటికల్గా ఇండియా ఒక ఫెడరేషన్ నుంచి యూనిటరీ స్టేట్ లాగా మారుతుంది. పేరులోనే ఉంది. యూనిటరీ అంటే ఏంటి? మొత్తం దేశంలో ఉన్న స్టేట్స్ మీద కూడా సెంటర్కి ఆధిపత్యం అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సెంటర్ విల్ బికమ్ మోర్ పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాని గురించి కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఉంటుంది. ఇంకా జ్యుడిషియరీకి సంబంధించిన అంటే మనం చెప్పుకున్నాం కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఒక ఫెడరల్ కోర్ట్ అనేది క్రియేట్ చేశారని చెప్పాను కదా మీకు. ఫెడరల్ కోర్ట్ క్రియేట్ చేశారు. ఫెడరల్ కోర్టే ఇప్పుడు సుప్రీం కోర్ట్ అనమాట. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ బిలో వర్ టేకెన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అంటాడు. అప్పుడు మీరు రికగ్నైజ్ చేయాలి. ఫెడరేషన్ కానీ, గవర్నర్ ఆఫీస్ కానీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కానీ, జ్యుడిషియరీ కానీ. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి మన కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఇన్కార్పొరేట్ చేసుకున్నాము అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్. మన ఇండియాలో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉంటాయి. ఓకేనా. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దీని గురించి నేను తర్వాత వీడియోలో మీకు చెప్తాను. ఫండమెంటల్ రైట్స్ అనమాట. తర్వాత జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై జ్యుడిషియల్ రివ్యూ పవర్ అనేది సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి మాత్రమే ఉంటుంది. జ్యుడిషియల్ రివ్యూలో సుప్రీంకోర్టు దానికి సంబంధించిన జడ్జిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి అది సుప్రీంకోర్టు ఎవరైతే ఉంటారో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఎగైన్ రివ్యూ చేసే అధికారం అనేది సుప్రీంకోర్టుకి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ పార్లమెంట్ ఏదైనా ఒక లా చేసిందనుకోండి, ఆ లా అనేది కాన్స్టిట్యూషనల్ పరంగా వ్యాలిడ్గా లేదనుకోండి, ఆ లాని పిలవచ్చు సుప్రీంకోర్టు, ఇది ఇన్వాలిడ్ అని చెప్పొచ్చు. ఏ పవర్ ద్వారా? జ్యుడిషియల్ రివ్యూ ద్వారా. తర్వాత ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనమాట. మన ఇండియాలో ప్రెసిడెంట్ అనే ఆయన ఎవరైతే ఉంటాడో హీ వాజ్ ద ప్రైమరీ సిటిజన్ ఆఫ్ ద ఇండియా అనమాట. హీ వాజ్ ద హెడ్ ఆఫ్ ద కంట్రీ. మన ఇండియా యొక్క హెడ్ అనమాట ప్రెసిడెంట్ అనే ఆయన. అలాంటి ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ ప్రాసెస్ గురించి యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాము. కానీ ఇంతవరకు ఒక్క ప్రెసిడెంట్ కూడా ఇంపీచ్మెంట్ జరగలేదు ఇండియాలో. అదేవిధంగా రిమూవల్ ఆఫ్ ద సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ అంటే ఏంటి? ఇప్పుడు సుప్రీంకోర్టు ఉందనుకోండి, ఇట్ షుడ్ బి ఇండిపెండెంట్. ఆ ప్రొవిజన్ అనేది యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. అసలు వైస్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ అనేది ఇండియాలో క్రియేట్ చేయటం కూడా యూఎస్ కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని క్రియేట్ చేయడం జరిగింది. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏమేమి తీసుకున్నాము అంటే ఫండమెంటల్ రైట్స్, జ్యుడిషియల్ రివ్యూ అంటే చాలా కఠినమైనవి. ఫండమెంటల్ రైట్స్ కానీ, జ్యుడిషియల్ రివ్యూ కానీ, ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ కానీ, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ యొక్క రిమూవల్ కానీ, ఓకేనా, పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ కానీ, ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కానీ, ఇవన్నీ మనం యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్కి వద్దాము. ఇప్పుడు మన ఇండియాలో పార్లమెంటరీ సిస్టమ్ ఉంటుంది. లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, దానిలో మెంబర్స్ ఉంటారు. అసలు ఈ పార్లమెంటరీ సిస్టమ్ అనేది మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాము. యుఎస్ వాళ్ళది ప్రెసిడెన్షియల్ సిస్టమ్.
కానీ ఇండియా వాళ్ళది పార్లమెంటరీ సిస్టమ్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ అనేది మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాము. లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఎలా ఉండాలి, పార్లమెంట్లో ప్రివిలేజెస్ ఎలా ఉండాలి. ఇప్పుడు మనకి పార్లమెంట్లో మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఏదన్నా మాట్లాడే రైట్ టు స్పీచ్ అనేది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఇలా మాట్లాడారు, వాళ్ళు తప్పుగా మాట్లాడారు అని చెప్పి కోర్టులో వాళ్ళ మీద కేసు వేయటం కానీ అలాంటివి ఏమి ఉండవు. వాళ్ళకి అలాంటి ప్రివిలేజెస్ అనేది ఉంటాయి. బైకామెరలిజం అంటే పార్లమెంట్లో లోక్సభ ఉండాలి, రాజ్యసభ ఉండాలి. అలాగా రూల్ ఆఫ్ లా కూడా మనం బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచే ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. రూల్ ఆఫ్ లా అంటే ఎవ్రీ సిటిజన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్ కానీ, రిలీజియన్ కానీ, రేస్ కానీ, సెక్స్ కానీ, ఆక్యుపేషన్ కానీ, ఏదైనా కానీ వాళ్ళందరూ కూడా లా ముందు ఒక్కళ్ళే అని చెప్తుందనమాట. సింగిల్ సిటిజన్షిప్ అనమాట. అమెరికా అనుకోండి, డబుల్ సిటిజన్షిప్, ఒక స్టేట్ సిటిజన్షిప్ ఉంటుంది, ఒకటి కంట్రీ సిటిజన్షిప్ ఉంటుంది. కానీ ఇండియాలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేట్ మనందరం కూడా ఇండియన్ సిటిజన్ అంటాము. సింగిల్ సిటిజన్షిప్ కూడా మనం బ్రిటన్ నుంచే తీసుకున్నాము. క్యాబినెట్ సిస్టమ్. ఇండియాలో మనకి ఏంటి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. అంటే మనం ఎన్నుకున్న ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాబినెట్లో ఉంటారనమాట. అది క్యాబినెట్ సిస్టమ్. అది కూడా మనం బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకున్నాము. ఇంకా ప్రియోగరేటివ్ రిట్స్ కూడా మనకి బ్రిటన్ కాన్స్టిట్యూషన్లోనే తీసుకున్నాము. నేను ఈ రిట్స్ గురించి కూడా ఇంకొక క్లాస్లో చెప్తాను. ఓకే, ఇప్పుడు బ్రిటన్ కాన్స్టిట్యూషన్లో నుంచి పార్లమెంటరీ సిస్టమ్, పార్లమెంటరీ ప్రివిలేజెస్, బైకామెరలిజం, లెజిస్లేటివ్ ప్రొసీజర్, రూల్ ఆఫ్ లా, సింగిల్ సిటిజన్షిప్, క్యాబినెట్ సిస్టమ్, ప్రియోగరేటివ్ రిట్స్. గుర్తుంచుకోండి, ఏదైనా పార్లమెంట్కి సంబంధించి క్వశ్చన్ కనుక వస్తే అది బ్రిటన్ కాన్స్టిట్యూషనే. ఏదన్నా జ్యుడిషియరీ గురించి క్వశ్చన్ ఇస్తే అది యూఎస్ కాన్స్టిట్యూషనే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కెనడా కాన్స్టిట్యూషన్ అనేది ఏదైతే ఉంటుందో ఒకటి గుర్తుంచుకోండి. దీంట్లో ఎక్కువగా సెంటర్కి ఎక్కువ పవర్ ఇవ్వమని చెప్తుందనమాట కెనడా కాన్స్టిట్యూషన్. అలాంటివన్నీ కూడా మన ఇండియా వాళ్ళు ఇన్కార్పొరేట్ చేశారు. ఫెడరేషన్ ఉండాలి, కానీ ఫెడరేషన్లో సెంటర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, అదొకటి. ఇంకా రెసిడ్యువరీ పవర్స్ అనేది సెంటర్లో ఉండాలి. నేను చెప్పాను కదా, కెనడా అంటే సెంటర్కి ప్రాధాన్యత ఇస్తుంది. ఆ ప్రొవిజన్స్ని మన ఇండియా వాళ్ళు తీసుకున్నారనమాట. కెనడియన్ కాన్స్టిట్యూషన్లో ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, వెస్టింగ్ ఆఫ్ రెసిడ్యువరీ పవర్స్ ఇన్ ద సెంటర్, అపాయింట్మెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నర్ బై ద సెంటర్. అబ్జర్వ్ చేయండి, సెంటర్. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ టు ద సుప్రీంకోర్టుకి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆర్టికల్ 143. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో కొన్ని సమస్యలు వస్తాయన్నమాట, పరిపాలన ఎలా చేయాలి, కొన్ని డౌట్స్ వస్తాయి. కాన్స్టిట్యూషనల్గా సమస్యలు వచ్చినప్పుడు ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని అడ్వైజ్ అడిగితే అప్పుడు సుప్రీంకోర్టుకి అడ్వైజ్ ఇచ్చే అధికారం ఉంది. అదే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ఓకేనా. కెనడా కాన్స్టిట్యూషన్ అంటే ఫెడరేషన్ స్ట్రాంగ్ సెంటర్తో ఉండాలి, రెసిడ్యువరీ పవర్స్ సెంటర్లో ఉండాలి, స్టేట్ గవర్నర్ని సెంటర్ అపాయింట్ చేయాలి, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. ఇవన్నీ కూడా కెనడా కాన్స్టిట్యూషన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. నన్ను నమ్మండి, కంపల్సరీగా ఒక మార్క్ అనేది మీకు నేను తెప్పిస్తాను. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కానీ కంపల్సరీగా వీటి నుంచి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది, పాలిటీ సబ్జెక్ట్ కనుక ఉంటే. తర్వాత ఐరిష్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఐర్లాండ్కి సంబంధించిన కాన్స్టిట్యూషన్ కనుక చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ. డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్టేట్ పాలసీ అనేది మనకి ఐర్లాండ్ నుంచి తీసుకున్నాము. తర్వాత నామినేషన్ ఆఫ్ ద మెంబర్స్ టు రాజ్యసభ. ఇప్పుడు రాజ్యసభ ఉన్నది, లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. లోక్సభలో ఎవరినైనా ఎలక్ట్ చేయాలి అంటే పీపుల్ ఎన్నుకుంటారు, కానీ రాజ్యసభలో మనం ఏం చేస్తాం, నామినేట్ చేస్తాం. అలా ఎలా నామినేట్ చేయాలి, అలా నామినేషన్ ప్రాసెస్ టు ద రాజ్యసభ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. అదేవిధంగా ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ అనేది ఎలా జరగాలి. ఇప్పుడు ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ వేరు, ప్రైమ్ మినిస్టర్ యొక్క ఎలక్షన్ వేరేగా జరుగుతుంది. ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ అనేది చాలా సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది, డైరెక్ట్ ఎలక్షన్ అనేది జరగదు. ఆ ప్రొసీజర్ని కూడా మనకి ఐరిష్ కాన్స్టిట్యూషనే మనకి మెన్షన్ చేసింది. ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ, నామినేషన్ ఆఫ్ ద మెంబర్స్ టు ద రాజ్యసభ అండ్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది మీరు గుర్తుంచుకోండి. అయితే ఇంకొక క్వశ్చన్ అడుగుతాడు, యాక్చువల్గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ఐర్లాండ్ ఏ దేశం నుంచి తీసుకుందంటే స్పెయిన్ నుంచి తీసుకుంది. ఫస్ట్ మనకి స్పెయిన్ తర్వాత ఐర్లాండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్. ఒకవేళ క్వశ్చన్ అడిగారు అనుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అదేంటి ఇండియా హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అని ఈ రెండు ఆప్షన్స్ ఉంటే స్పెయిన్ అని పెట్టచ్చు, ఎందుకంటే ఫస్ట్ స్పెయిన్ తర్వాత ఐర్లాండ్. ఓకే. నెక్స్ట్, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం తీసుకున్నాము, రిపబ్లిక్ అంటే ఏంటి అంటే మనము ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు, మన సొంతంగా మనం అన్ని పరిపాలించుకుంటున్నాము. రిపబ్లిక్ అనమాట. అంటే జనాలు
మన ఎన్నుకుంటున్నారు. ఈ రిపబ్లిక్ అనే కాన్సెప్ట్ అనేది మనం ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకుంటాము. తర్వాత ఐడియాస్ ఆఫ్ లిబర్టీ కానీ, ఈక్వాలిటీ కానీ, ఫ్రెటర్నిటీ కానీ ఏవైతే ఉంటాయో అవి మనం ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. ఇప్పుడు ఫ్రెంచ్ మీకు తెలిసే ఉంటుంది. ఫ్రెంచ్ రివల్యూషన్ అనేది ఒకటి జరిగింది 1789లో. ఫ్రెంచ్ రివల్యూషన్ జరిగినప్పుడు వాళ్ళు ఏ ప్రిన్సిపల్స్ తీసుకొచ్చారంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. అంటే ఏంటి? లిబర్టీ అంటే మేము బతకాలి, ఎలా బతకాలనుకుంటే మేము అలా బతకాలి, ఎలాంటి రిస్ట్రిక్షన్ ఉండకూడదు. ఈక్వాలిటీ, అందరినీ సమానంగా చూడాలి. ఫ్రాటర్నిటీ, యూనివర్సల్ బ్రదర్హుడ్తో బతకాలి అనే ఒక కాన్సెప్ట్ అనేది ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాము. గుర్తుంచుకోండి, రిపబ్లిక్ కానీ, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ద ఫ్రాటర్నిటీ అనేది ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఇన్కార్పొరేట్ చేసుకున్నాము. నెక్స్ట్ కనుక మనం చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్. ఆస్ట్రేలియా నుంచి మనం ఏమేమి తీసుకున్నాము అంటే కంకరెంట్ లిస్ట్. కాంకరెంట్ లిస్ట్ అంటే ఏంటి? అటు మనకి టోటల్గా ఇప్పుడు మనకి ఇండియాలో 7 షెడ్యూల్ ఉంటుంది కాన్స్టిట్యూషన్లో. 7 షెడ్యూల్లో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అనేది ఉంటుంది. యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ యూనియన్కి మాత్రమే చేసే అధికారం ఉంటుంది. స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ స్టేట్కి మాత్రమే చేసే అధికారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో యూనియన్ కూడా చేయొచ్చు. కానీ కాంకరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ అటు యూనియన్ చేయొచ్చు, ఇటు స్టేట్ చేయొచ్చు. అదే కాంకరెంట్ లిస్ట్ అంటే. అలాంటి కాంకరెంట్ లిస్ట్ని మన కాన్స్టిట్యూషన్లో ఎవరి ద్వారా మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పెట్టాము అంటే ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి. అదేవిధంగా జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అనే కాన్సెప్ట్ కూడా ఆస్ట్రేలియా నుంచే తీసుకొచ్చాం. జాయింట్ సిట్టింగ్ అంటే ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో పార్లమెంట్లో 2 హౌసులు కలిసి కూర్చోబెట్టి మాట్లాడతారు అంటే, ఒకవేళ ఏదైనా ఒక బిల్ పాస్ చేశారనుకోండి, లోక్సభలో అప్రూవ్ చేశారు, రాజ్యసభలో అప్రూవ్ చేయలేదు, కానీ అది అప్రూవ్ చేయడం ఇంపార్టెంట్. అలాంటి సందర్భాల్లో వాళ్ళిద్దరిని కన్విన్స్ చేయడానికి ఒక జాయింట్ సిట్టింగ్ అనేది పెడతారనమాట. ఆ జాయింట్ సిట్టింగ్ కాన్సెప్ట్ కూడా ఆస్ట్రేలియా నుంచి మనం తీసుకున్నాము. ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్, ఇంటర్ కోర్స్ కూడా మనం ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకున్నాము. ఓకేనా? ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏమేమి తీసుకున్నాము? కంకరెంట్ లిస్ట్ కావచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్ కావచ్చు, జాయింట్ సిట్టింగ్ కావచ్చు. నెక్స్ట్ మనకి రష్యా అనమాట. రష్యా నుంచి మనం ఏమేమి తీసుకున్నాము అంటే ఫండమెంటల్ డ్యూటీస్. మన ఇండియాలో ఫండమెంటల్ డ్యూటీస్ అనేది పార్ట్ 4A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. టోటల్గా 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఉంటాయి. ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఎందుకు ఇన్కార్పొరేట్ చేశారు అంటే, ప్రతి ఒక్క సిటిజన్, ఇండియన్ సిటిజన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన ఇండియా తరపున పైట్రియాటిజం ఉండాలి, ఒక బాధ్యత అనేది ఉండాలి. మనిషిగా మనకు ఒక బాధ్యత ఉండాలి. మన దేశం మీద ఉండాలి, చుట్టుపక్కల ఉన్న ప్రజల మీద ఉండాలి, ఆడవాళ్ళ మీద ఉండాలి, పిల్లల మీద ఉండాలి, ముసలి వాళ్ళ మీద ఉండాలి, మాన్యుమెంట్స్ మీద ఉండాలి, ఎన్విరాన్మెంట్ మీద ఉండాలి, యానిమల్స్ మీద ఉండాలి. ఇలా ప్రతి ఒక్కరి మీద ఉండాల్సిన బాధ్యత ఏదైతే ఉంటుందో అవి మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో మెన్షన్ చేశారు. ఆ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది రష్యా నుంచి మనం తీసుకున్నాము. అదేవిధంగా ఐడియా ఆఫ్ జస్టిస్ కూడా రష్యా నుంచే తీసుకున్నాము. జస్టిస్ అంటే సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అనేది కూడా మనం రష్యా నుంచే తీసుకున్నాము. ఓకేనా? ఐడియా ఆఫ్ ద లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఎక్కడి నుంచి తీసుకున్నాము? ఫ్రెంచ్ నుంచి తీసుకున్నాము. కానీ ఐడియా ఆఫ్ ద సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ ఎక్కడి నుంచి తీసుకున్నాము? రష్యా నుంచి తీసుకున్నాము. ఓకేనా? నెక్స్ట్ వీమర్ కాన్స్టిట్యూషన్. జర్మనీ యొక్క కాన్స్టిట్యూషన్ ఏమంటారంటే వీమర్ కాన్స్టిట్యూషన్ అంటాం. అయితే జర్మనీ నుంచి మనం ఏం తీసుకున్నాము? జర్మనీ అనగానే మనకు గుర్తు రావాల్సిందే అడాల్ఫ్ హిట్లర్. ఈయన చేసే ఏదన్నా కానీ విపరీతంగా ఉంటాయి. అందుకని ఈయన ఏం చేశాడంటే సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. ఇప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిందనుకోండి, మొత్తం సెంటర్ అనేది చాలా పవర్ఫుల్గా మారుతుంది. అలాంటప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్ అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ కానీ, ఆర్టికల్ 19 కావచ్చు. ఆర్టికల్ 19 అనేది ఏదైతే ఉంటుందో కంప్లీట్గా తీసుకెళ్ళిపోతారనమాట. ఓకేనా? సస్పెన్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ అనేది వీమర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద జర్మనీ నుంచి తీసుకురావటం జరిగింది. ఇంకా సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం తీసుకున్నాము అంటే ప్రొసీజర్ ఆఫ్ ద అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు అంటే ఏంటి అంటే ఆర్టికల్ 368. ఆర్టికల్ 368లో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ని కమెన్స్మెంట్ చేసింది 26 జనవరి 1950. 1950 నుంచి మారుతున్న సమాజం అనేది మారుతూ ఉంటుంది. దానివల్ల కొత్త కొత్త ప్రొవిజన్స్ అనేది కాన్స్టిట్యూషన్లోకి తీసుకురావాలి. కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలా అమెండ్ చేయాలి అంటే దానికంటూ ఒక ప్రొసీజర్ ఇవ్వాలి. అంత ఈజీగా అమెండ్ చేయకూడదు, అలా అని అంత కష్టంగా అమెండ్ చేసే పరిస్థితి ఉండకూడదు. ఈజీగా కష్టంగా కాకుండా మధ్యలో మనకి కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసేలా ఉండాలి. అలాంటి ప్రొసీజర్ ఆఫ్ ద అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది మనం సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. అదే కాకుండా మనకి ఎలక్షన్ ఆఫ్ ద మెంబర్స్ టు ద రాజ్యసభ. చూడండి,
రాజ్యసభలో ఉన్న మెంబర్స్ యొక్క ఎలక్షన్ అనేది సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. కానీ నామినేషన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. సౌత్ ఆఫ్రికా అంటే అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఎలక్షన్ ఆఫ్ ద మెంబర్స్ టు ద రాజ్యసభ. ఇంకా జపాన్ కాన్స్టిట్యూషన్ నుంచి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం తీసుకోవటం జరిగిందనమాట, ఓకేనా. ఈ విధంగా నేను మీకు క్లియర్గా ఈ కాన్సెప్ట్ అనేది సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది చెప్పాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఎలిఫెంటైన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. మన కాన్స్టిట్యూషన్ మీద సింబల్ కూడా ఎలిఫెంట్ సింబలే ఉంటుంది. అంత పెద్ద కాన్స్టిట్యూషన్ మంది. ఎందుకంటే ఇన్ని కంట్రీస్ నుంచి మనం డిఫరెంట్ సోర్సెస్ అనేది ఇన్ని దేశాల నుంచి తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? మన ఇండియా అనేది అన్ని దేశాల్లాగా కాదు. మన ఇండియాలో రకరకాల ప్రజలు ఉంటారు. యూనిటీ ఇన్ ద డైవర్సిటీ అనేది మన ఇండియాలో ఉంటుంది. అందరినీ సాటిస్ఫై చేయాలి. ఆ విధంగా మనము మన యొక్క కాన్స్టిట్యూషన్ని తయారు చేసుకోవాలి. అందుకనే మనకి ఏంటంటే ఈ డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం తీసుకున్నాము. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. పొలిటికల్ పార్ట్, స్ట్రక్చరల్ పార్ట్, ఫిలసాఫికల్ పార్ట్ గురించి చూసాము. పొలిటికల్ పార్ట్ బ్రిటన్, స్ట్రక్చరల్ పార్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అండ్ ఫిలసాఫికల్ పార్ట్ వచ్చేసి మనకి యుఎస్ అండ్ ఆల్సో ద ఐర్లాండ్ నుంచి మనం తీసుకున్నాము, ఓకేనా. నేను క్లియర్గా మీకు చెప్పాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటే పార్లమెంట్ గురించి, అదేవిధంగా బైకామరలిజం అలాగా. అదేవిధంగా యూఎస్ అంటే యూఎస్ కాన్స్టిట్యూషన్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఫండమెంటల్ రైట్స్, జ్యుడిషియరీకి సంబంధించిన సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ యొక్క రిమూవల్ కావచ్చు, ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ కావచ్చు, జ్యుడిషియల్ రివ్యూ కావచ్చు, ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ కావచ్చు, ఓకేనా. ఇంకా ఇంపార్టెంట్ మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం. బ్రిటన్ అంటే పార్లమెంట్ ఎలా ఉండాలి, పార్లమెంట్లో ప్రివిలేజెస్ ఎలా ఉండాలి, లెజిస్లేచర్ ఎలా ఉండాలి, రూల్ ఆఫ్ లా ఎలా ఉండాలి, ఓకేనా. అదేవిధంగా మనం ఐర్లాండ్ నుంచి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ఎలా ఉండాలి, నామినేషన్ ఆఫ్ ద రాజ్యసభ మెంబర్స్ ఎలా ఉండాలి, ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా ఉండాలి, ఓకే. ఆస్ట్రేలియా అంటే కాంకరెంట్ లిస్ట్ ఎలా ఉండాలి, జాయింట్ సిట్టింగ్ ఎలా చేయాలి, ఓకే. అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి సౌత్ ఆఫ్రికా గురించి చూసాము. ఫండమెంటల్ రైట్స్ సస్పెన్షన్ అనేది జర్మనీ నుంచి చూసాము. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా అనేది జపాన్ నుంచి చూసాము. ఈ విధంగా నేను అన్ని సోర్సెస్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నన్ను నమ్మండి, ఈ టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఈ టాపిక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది ఏదైనా డౌట్ వచ్చినా కానీ నన్ను మీరు అడగచ్చు, కామెంట్లో రిప్లై ఇవ్వండి, ఓకే. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను మీకు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. వర్క్ హార్డ్.